రే పొద్దు పొద్దున్నే ల్యాప్టాప్లో వర్క్ చేస్తానవా లేకపోతే బొమ్మలు తిస్తానవా? బిజీగా ఉన్నారా? నెక్స్ట్ చిన్న మీటింగ్ ఉంది. అరే నీకు జాబ్ లేని సంగతి ప్రపంచానికి తెలుసో తెలియదో కానీ నాకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. నువ్వు బొమ్మలే చూస్తానో కదా. ఓ కనిపెట్టేసావా? చిన్న రిఫ్రెషింగ్ కోసం రా. ఓ కానీ కానీ ఏంటో నాకు ఈ లైఫ్లో ఏ క్లారిటీ లేదు అనిపిస్తుందిరా. అయినా నీకు క్లారిటీ లేకపోవడం ఏందిరా? ఛాయలో చక్కెర 2 అంటే 2 స్పూన్లు కరెక్ట్గా ఎత్తావు. నీకు క్లారిటీ ఉంది. రే నీ సీరియస్గా అంటానురా. సరే చెప్పు ప్రాబ్లం ఏంటో. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చెయ్యి, నీకేం చేయకపోవడం బాగా వచ్చు కదా, నువ్వు అందులోనే కంటిన్యూ అవ్వు. లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అరే చూడరా, అందరు ఫారెన్ ట్రిప్లో పోతారు. అయితే మనం కూడా పోవాలిరా ఖచ్చితంగా ట్రిప్పులకు. అరే బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నావారా ఎప్పుడైనా? బ్యాంకు బ్యాలెన్స్ చూడాలంటే ముందు నా మొబైల్లో బ్యాలెన్స్ ఉండాలి కదా. సర్లేరా, గోవా అని చెప్పి గుంటూరు బాస్ ఎక్కిపోదాం. గోదావరిలో కూర్చొని గోవా అని చెప్దాం. చలో పా. అరే నేను డైటింగ్ చేద్దాం అనుకుంటాను రా. నువ్వా డైటింగా? అరే ఎందుకు నవ్వుతానవురా? రాత్రి 2 అయితే మ్యాగీ తింటావు, పొద్దు పొద్దున్నే 4 AM బిర్యానీ అంటావు. నువ్వు డైటింగ్ చేసినంటే ఫ్రిడ్జ్ కూడా ఫ్రీజ్ అవుతుంది ఇట్లా. లేదురా సీరియస్గా చెప్తానా, డైట్ చేస్తారా? ఎండ బాగా కొడుతుంది, అట్లా పోయి ఐస్ క్రీమ్ అంటే తినేద్దాం పరాదరా. అరే ఇప్పుడే డైట్ చేస్తాను మళ్ళీ అప్పుడే ఐస్ క్రీమ్ అంటావు ఏందిరా? చేస్తారా, డైట్ చేస్తా, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ జన్మలో. అగో కేక్ ఏది కనబడతలేదు. అరే ఈ కేక్ ఎవరు తిన్నారా? కనబడతలేదు. ఏమో అన్న, నాకు కూడా తెలియదు. నాకు తెలిసి చీమలు తినే కావచ్చు అన్న. అంటే చీమలు లోపలికి వచ్చి ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని తిన్నాయా మొత్తం కేక్ లేకుండా? అంటే టేస్ట్ చేద్దామని నేను కొంచెం. అన్న వీటి టేస్ట్ ఉన్నానా నేను అవుతానా అన్న? నీ ఇంత తిన్నా. అరే ఎంత టేస్ట్ బాగుంటే మాత్రం మొత్తం మింగి తింటుందా ఒక్క పీస్ కూడా లేకుండా? మింగి తినలేదు బ్రో, తిన్నాక మింగాం. అన్న ఖాళీగా ఉండే బదులు ఫ్యూచర్ గురించి ఏమన్నా ఆలోచించవచ్చు కదనే. ఎప్పుడు నేనే థింక్ చేయాలన్నారా ఫ్యూచర్ గురించి? ఆ ఫ్యూచరే నా గురించి థింక్ చేయొచ్చు కదా. అన్న ఇది జోకులు చేసే టైం కాదు. 10th ఫెయిల్ అయినా నువ్వు కూడా నాకు మోటివేషన్ క్లాస్ ఇస్తాను చూడు. దీనికంటే పెద్ద జోకారా అది? అరే అన్నయ్య నాకు ఒక 500 ఇవ్వరా. 500 నీకెందుకురా? ఏంలే, ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. గల్లా బాయా నీ ఫ్రెండ్? గర్లేదే అన్నయ్య. గల్లుదా? మూతి మీద మీసాలు రాలేదు, ఈ ఏదో ఒక సిగ్గు ఒకటి. అయినా వాళ్ళ బర్త్డేకి 500 అడుగుతున్నావు, అసలు నా బర్త్డేకి ఏమి ఇచ్చినవరా నువ్వు? ఇచ్చాను కదా గాడ్ ప్రెజెన్స్. అవునా? అయితే 500 బదులు నేను కూడా నా బ్లెస్సింగ్ ఇస్తా, తీసుకో. అన్న మన లైఫ్ ఏందన్న ఇట్లుంది? మన లైఫ్కి ఏమైందిరా? మస్తు బిజీగా ఉన్నాం. బిజీగా ఎక్కడ ఉన్నాం అన్న? బిజీగా ఎక్కడ ఉన్నామా అంటవేందిరా? పొద్దున్న లేస్తామా, లేచి బ్రష్ చేస్తామా, తర్వాత చాయ్ తాగుతామా, ఆ తర్వాత లంచ్ చేస్తామా, సాయంత్రం దోస్తుగాలతో ముచ్చట్లు పెడతాం, మళ్ళీ వచ్చి నైట్ డిన్నర్ కంప్లీట్ చేస్తాం, మళ్ళీ వండుకుంటాం. లైఫ్లో ఇంత బిజీగా ఉంటే అసలు బిజీగా లేమంటావేందిరా? మస్తు బిజీగా ఉన్నాం. కరెక్టే అన్న, ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదు, కానీ నువ్వు చెప్తే అర్థమవుతుంది అన్న మనం లైఫ్లో ఎంత బిజీగా ఉన్నామని. మళ్ళా ఏమనుకున్నావు? అరే మన ఫైనాన్స్ సిచ్యువేషన్ ఏందిరా ఇట్లున్నది? ఎట్లున్నది? ఎట్లున్నదా? పర్సు ఓపెన్ చేస్తే పర్సులో ₹1 ఉండదు కానీ రిసిప్ట్లు మాత్రం ఫుల్గా ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే బ్రెయిన్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. ఆఖరికి ATM మిషన్ కూడా అరుస్తుంటుంది, మళ్ళీ ట్రై చేయి అని. ఎన్నిసార్లు ట్రై చేస్తే ఏం లాభం చెప్పు? పగిలిన టైర్ కొత్తగా అవుతుందా, నిల్లు ఉన్న అకౌంట్ ఫుల్గా అవుతుందా? ఎన్నిసార్లు ట్రై చేసినా ఏం లాభం లేదు. మన జేబులో ₹1 రాదు. అరే సక్సెస్కు ఫెయిల్యూర్కు తేడా ఏంటిదిరా? సింపుల్ రా. మీ అమ్మ కాల్ చేసి బాబు తిన్నావా బాబు అని అడిగితే సక్సెస్, రే గాడిదా తిన్నావా అని అడిగితే ఫెయిల్యూర్. మరి సక్సెస్ కావాలంటే వెళ్ళరా? సక్సెస్ కావాలంటే ముందు చాలా స్ట్రెస్ తీసుకోవాలి. అబ్బో స్ట్రెస్తో వచ్చే సక్సెస్ మనకు వద్దు, రిలాక్సేషన్ ఇచ్చే రిలీఫే మన ముద్దు. అందుకే రిలాక్స్ అయిపోదు. మన లైఫ్లో ఏందన్న ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. స్ట్రగుల్ బొక్కారా? మనకున్న కన్ఫ్యూజన్ అన్నిటినీ కలిపి ఒక కంఫర్ట్ జోన్ లెక్క మార్చుకున్నాం. పని చేయాలని తెలుసు కానీ చేయసాదాక పోస్ట్ పోన్ చేస్తాం. మనం చేంజ్ అయితే లైఫ్ మారుతుందని తెలుసు కానీ లైట్ తీసుకుంటాం. రాంగ్ డెసిషన్లు కూడా కన్సిస్టెంట్గా తీసుకోవడంలో మనకు మనమే తోపులురా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి.